అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసుల మీకోసంలో భాగంగా కొమరం భీం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా నిన్నటి జాబ్ మేళా కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఒకసారి మనతో పాటు ఎస్పీ సురేష్ కుమార్ నాడు ఒకసారి మాట్లాడిద్దాం. సరే అండి సార్, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నిన్నటి జాబ్ మేళా గురించి ఒకసారి చెప్పండి. నిన్నటి జాబ్ మేళాకి జిల్లా నలుమూలల నుంచి ఒక 1500 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చినారు. అక్కడికి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి 60 కంపెనీలు వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా హెల్త్ కేర్, బీపీఓ, టెలికాం, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, ఇతర ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వరకు వచ్చినాయి. దాంట్లో మొత్తం 807 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందరికీ 15,000 నుంచి 45,000 రూపాయల వరకు వచ్చే శాలరీ వచ్చే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి ఆసిఫాబాద్లో 7,000 రూపాయలకి ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉండే ప్రైవేట్లో. ఆ అమ్మాయికి 35,000 రూపాయల జాబ్ విత్ అకామిడేషన్ అండ్ ఫుడ్ తోటి హైదరాబాద్లో వచ్చింది. అట్లా చాలామందికి, ఒక 100 మందికి అలాగా 10,000 రూపాయలు చేసే వాళ్ళకి 30,000, 40,000 వచ్చినాయి. మొత్తం మీద 807 మందికి మేము నిన్న ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఏంటి సార్, ప్రధానంగా జిల్లా ఎస్పీగా మీరు వచ్చినప్పటి నుంచి ఒక స్పెషల్ మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ఎట్లుంది సార్? ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల నుంచి పోలీసు రెస్పాన్స్ ఎట్లా? చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో. మేమేమి కాన్సెప్ట్ తీసుకున్నామంటే, ఆసిఫాబాద్ జిల్లా అనేది బేసిక్గా అడవులు ఉన్న ప్రాంతం, కొద్దిగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, పేదరికం ఎక్కువగా ఉంది. ఇట్లాంటి ప్రాంతంలో మనం ప్రజలకి తప్పకుండా సర్వీస్ చేయాలి అనేది మా మోటో. నేను మా ఆఫీసర్లకు ఏం చెప్తానంటే, ఇట్లాంటి దగ్గర ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలి. అదే హైదరాబాద్ లాంటి ఏరియాకి వెళ్ళి నేను ఇట్లా అన్నం పెడతా అంటే, నువ్వే రైట్ బిర్యానీ పెడతా అంటాడు. అది మా కాన్సెప్ట్. కాబట్టి ఎవరికైతే అవసరాలు తీరాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయకుండా, అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయాలనేది మా కాన్సెప్ట్. దానికి ప్రజలు కూడా చాలా చక్కటి రెస్పాన్స్ ఇచ్చినారు. దాంట్లో భాగంగా మేము ఇప్పటివరకు జిల్లాలో ఒక 10 వరకు మెగా మెడికల్ క్యాంపులు, నిన్ననే ఒక మెగా జాబ్ మేళా, ఒక 4-5 ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకి రోడ్లు వేయడం కావచ్చు. కుట్టు మిషన్లు అయితే ఒక 200 కుట్టు మిషన్లు ఇచ్చినాము. ఇట్లా కమ్యూనిటీ పోలీసింగ్ని ఒక తపస్సులాగా చేస్తూ ఉన్నారు మా ఆఫీసర్లు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు, హోంగార్డులు. టు ద లాస్ట్ ర్యాంక్ కూడా మేము ప్రజలకు సర్వీస్ చేయాలనే మోటోని మేము ఆ సందేశాన్ని పంపగలిగాము. ప్రజల రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఉంది. ఇంకో విషయం చెప్పండి సార్, గుండాల లాంటి ప్రాంతాల ప్రజలు వచ్చి రోడ్డు పునరుద్ధరణ కోసం రాగానే రెస్పాండ్ అయిన పరిస్థితి, దానికి శాశ్వత పరిష్కారం కోసం ఎస్పీ ఏమైనా ప్రయత్నం చేయబోతున్నాడా? ఇప్పుడు అది దాదాపుగా శాశ్వత పరిష్కారమే. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఒక 7 కిలోమీటర్లు 30 కేజీల బస్తాను నెత్తిన పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున వాళ్ళు ఒక కారు కూడా, ఇప్పుడు నా కారు కూడా గుండాల ఊరికి పోయే పరిస్థితి, రొంపల్లి నుంచి 7 కిలోమీటర్లు. కాబట్టి దాదాపు శాశ్వత పరిష్కారం దొరికిందని మేము అనుకుంటున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా, ఇప్పుడు మొన్ననే మళ్ళీ వర్షాకాలం వచ్చింది, కొద్దిగా రిపేర్ ఉందంటే కూడా ఆ రిపేర్ కూడా మేము చేసినాము. కాబట్టి ఇంకా మా ఆఫీసర్లు కానీ మేము కానీ ఏమనుకుంటున్నామంటే, మాకు చేతనైనంత ఈ జిల్లాలో మేము కమ్యూనిటీ పోలీసింగ్, పోలీసులు మీకోసం అనేదానికి నిజమైన అర్థం కల్పించాలని మా ఉద్దేశం. ఈరోజు పోలీసులు మీకోసం భాగంగా పలు సామాగ్రి పంపిణీ చేసిన పరిస్థితి, కొన్ని చదువు కిట్లు కూడా ఎస్ ముఖ్యంగా మేము ఆలోచించింది ఏంటంటే, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అది టీనేజీ, అప్పుడే ఫస్ట్ మేజర్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి ఎగ్జామినేషన్ స్ట్రెస్ నుంచి వాళ్ళని దూరం చేసి, మేము కూడా అదే వయసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా అనుభవాలు వాళ్ళకి వివరించి, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, 10th క్లాస్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే వాళ్ళకి వివరించి ఎగ్జామినేషన్ స్ట్రెస్ని దూరం చేయటం. దాంతోపాటుగా ఎన్జిఓ సహకారంతో వాళ్ళకి ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఐఎమ్ అప్రిషియేటింగ్ లోకల్ ఎస్ఐ, సిఐ అండ్ డిఎస్పీ. మీరు వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఎటువంటి సంఘటనలు లేవు. ప్రస్తుతం ఏంటి సార్ మావోయిజం పరిస్థితి జిల్లాలో ఎట్లుంది ఏజెన్సీ? ఇప్పుడు మేము మావోయిజం కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాము. రెగ్యులర్గా టాస్క్ చేయడం కావచ్చు, రెగ్యులర్గా కూంబింగ్స్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్. అండ్ ప్రజలతో కూడా సత్సంబంధం నెలకొల్పుకొని కమ్యూనిటీ పోలీసింగ్ కూడా దాంట్లో భాగమే. కాబట్టి ప్రజలతో కూడా మాకు సత్సంబంధం ఉంది. మాకు జిల్లా నలుమూల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీఆర్ రెడీ టు టేక్ ఎనీ మెజర్స్ టు కంట్రోల్ మావోయిజం. గంజాయి మీద ఒక ప్రధానంగా కొమరం భీం జిల్లా మీద చర్చ జరుగుతుంది సార్. ఒక ఎస్పీగా ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు కూడా మీరు చేసి, రానున్న రోజుల్లో దాని మీద ఏ విధంగా ఉండవు? గంజాయికి సంబంధించి సంవత్సరం క్రితమే మేము ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి గంజాయి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టినాము. సో ఇప్పటికీ గతంలో ఉన్న దానితో పోలిస్తే ఇప్పుడు 90% ఈ జిల్లాలో గంజాయి సాగు కానీ, పెంపకం కానీ, వాడకం కానీ తగ్గింది. ఇంకా
మేము ఇంకా మారుమూల గ్రామాల్లోకి పోయి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎవరైనా గంజాయి సాగు చేస్తే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందవు, వాళ్ళ మీద తీవ్రమైన సెక్షన్స్తో కేసు పెడతామని చెప్పేసి మేము అందరికీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఆర్టీవీ ద్వారా కొమరంభీం జిల్లా ప్రజలకు, ఏజెన్సీ ప్రజలకు సురేష్ కుమార్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఆర్టీవీ ద్వారా నేను ప్రజలకి, కొమరంభీం జిల్లా ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, పోలీసు అనేవాళ్ళు మీకోసం ఉన్నారు. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద పబ్లిక్. మీరు పోలీసుని చూసి భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మీ ఆచారాలు, సాంప్రదాయాలని గౌరవిస్తూనే మీకు వీలైనంత సర్వీస్ చేయడమే మా యొక్క ఉద్దేశము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు పోలీస్ దగ్గరికి రండి, మేము ఆ ప్రాబ్లం తోటి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి మేమే తీసుకెళ్తాము, మీకోసం అండగా నిలబెడతాము. కానీ మీరు మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కానీ, వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, వాళ్ళకి సహాయపడడం చేయకండి. విధ్వంస కార్యక్రమాలకు మీరు సహాయపడకండి. ప్రభుత్వాన్ని, పోలీసుని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీరు నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా గాంజాయి అనేది పాముకి పాల్పోయడం లాంటిది. ఇవాళ ఎవరో హైదరాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు కొంటారని మీరు ఇవాళ ఆ గాంజాయిని సాగు చేస్తే రేపు మీ పిల్లలు కూడా దానికి అలవాటు పడి వాళ్ళు జీవాక్షవాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ గాంజా లాంటి ఆ సాగును కూడా మీరు అట్లాంటి ఆలోచనలు చేయకండి. ఎలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకి పాల్పడకుండా పోలీసుకి సహకరించండి. పోలీసు ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా పోలీసులకు, ప్రజలకు చేరువలో ఉన్నారు. పోలీసులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేమే మీకు తోలుకొని వెళ్ళి సంబంధిత శాఖల్లో పూర్తి సమస్య ఉంటే పరిష్కరిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క గాంజాయి కావచ్చు, అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మీకోసం భాగంలో పలు కార్యక్రమాలు చేపట్టాం, ఇంకా చేపడతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.